ఇక ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగుతూ ఉండగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదంటున్నారు ఐపీఎం డైరెక్టర్ శివలీల. చికెన్ 3 రోజుల కంటే ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోరాదని అన్నారామె. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 310 హోటళ్లపై సోదాలు చేశామని, నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో 25, జీహెచ్ఎంసీ పరిధిలో 18 హోటళ్లలో సోదాలు చేశామని, ఓవరాల్ గా 353 హోటల్లో సోదాలు చేశామని అన్నారామె. ఇన్స్టా హాట్ కంపెనీ దాడులపై రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని, బయటకు వెళ్లి ఫుడ్ తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని, ఫుడ్ సేఫ్టీపై వచ్చే రోజుల్లో కూడా దాడులు జరుగుతాయని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాడులు చాలా ఎక్కువ జరుగుతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. చాలా కల్తీ జరుగుతుంది, అనేక మంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి హోటల్స్లో ఫుడ్ తిని అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు చేశారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 వరకు హోటల్స్ ఉంటాయనేది అధికారుల అంచనా. ఈ 1,00,000 హోటల్స్లలో ఎన్ని హోటల్స్ ఇప్పటివరకు దాడులు చేశారు, ఎన్ని సీజ్ చేశారు, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐపీఎం డైరెక్టర్ శివలీల ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఇప్పటి వరకు అనేక రోజుల నుంచి మనం దాడులు చేస్తున్నామని చెప్తున్నారు కదా, గడిచినటువంటి 6 నెలల నుంచి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సోదాలు చేశాము, జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని సోదాలు చేశాము? ముఖ్యంగా అయితే మనకు ఇప్పుడు యాజ్ అన్ 6 మంత్స్ నుంచి అంటే మాకు ఇయర్లీ ఇన్స్పెక్షన్స్ రిపోర్ట్ తీసుకుంటామండి. 6 మంత్స్ అంటే మన దగ్గర ఫస్ట్ అవైలబుల్గా లేదు. మా టాస్క్ ఫోర్స్ గురించి అంటే చెప్పగలుగుతాను. మనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది, జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అండ్ నాన్ జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అని. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అప్రాక్సిమేట్గా 311 వరకు చేయడం జరిగింది ఇప్పటిదాకా. అంతేకాకుండా మనకు నాన్ జిహెచ్ఎంసీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో 25 వరకు చేశారు, జిహెచ్ఎంసీ ఏరియాలో 18 వరకు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా సైమల్టేనియస్గా మేము ఇంకా ఈ దాడులను కూడా పెంచుతాము. ఎందుకంటే చాలా చోట్ల కూడా హోటల్స్ వాళ్ళు కానీ రెస్టారెంట్స్ వాళ్ళు కానీ వాళ్ళు అప్రమత్తమై అయితే వాళ్ళు యాజ్ పర్ ద ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఇంకా ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ను కూడా మేము మా ఇన్స్పెక్షన్స్ తోటి కూడా మేము రెక్టిఫై చేయాలని అనుకుంటున్నాం. మేడం, ఇప్పుడు మీరు దాడులు అయితే చేస్తున్నారు, జనాల్లో కొంత అవేర్నెస్ వస్తుంది, భయం కూడా కలుగుతుంది, హోటల్స్లో ఇంత అధ్వానమైనటువంటి ఫుడ్ జనాలకు పెడుతుర్రా అని. అయితే దాడులు చేసిన తర్వాత ఆ హోటల్స్ మళ్ళీ మరుసటి రోజే ఓపెన్ కావడము, మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ కావడం అనేది జనాల్లో కొత్త డౌట్ క్రియేట్ చేస్తుంది. అసలు హోటల్స్లో దాడులు చేస్తున్నారు సరే, మరి అవి ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రజల్లో కూడా ఫుడ్ సేఫ్టీ గురించి అవగాహన చాలా పెరిగిందండి. ఎందుకంటే ఏ హోటల్స్లో తినాలంటే ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి కూడా వాళ్ళు భయపడుతున్నారు అనే విషయం కరెక్టే. అంతేకాకుండా మనకు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అనేది సేఫ్టీ ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసి కూడా మాతోటి ఈ వర్క్ అంతా చేయిస్తున్నారు. కాబట్టి మనము ఇంకా ముందు కూడా ఎలానే చేస్తాము. అంతేకాకుండా మనకు ఈ ఫుడ్ సేఫ్టీ గురించి మనము ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్స్ చేస్తూ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ కూడా ఈ టాస్క్ ఫోర్స్ కూడా వర్క్ చేస్తుంది. మనము ప్రతి ఎఫ్ఎస్ఓకి కూడా మనము టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ కూడా టాస్క్ ఫోర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంది. మేడం, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ దాడుల్లో మ్యాన్ పవర్ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక్కరు వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా అక్కడ పూర్తి స్థాయిలో హోటల్ కిచెన్ మొత్తం చెక్ చేయాలి అంటే కొంత టైం పట్టేటువంటి అవకాశం. చాలా హోటల్స్ ఉంటాయి, గ్రేటర్ పరిధిలో 1,00,000 వరకు హోటల్స్ ఉన్నాయని చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ హోటల్స్ ఉంటాయి. మన దగ్గర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో కానీ లేకపోతే జీహెచ్ఎంసీ పరిధిలో కానీ నాన్ జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ కానీ మీరు చెప్పినట్టు మొత్తం మ్యాన్ పవర్ ఎంత ఉంది, ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిరంతరం ఈ సోదాల్లో పాల్గొంటున్నారు, పర్ డే ఎన్ని హోటల్స్ మీరు సెర్చ్ చేస్తున్నారు? అంటే మనకైతే ఇప్పుడు యాజ్ అండ్ టుడే ప్రకారం అయితే ఈచ్ డిస్ట్రిక్ట్స్లో ఒక ఎఫ్ఎస్ఓ ఉన్నారండి. అంతేకాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా 18 ఎఫ్ఎస్ఓస్ ఉన్నారు. అంతేకాకుండా డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్స్ ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు స్టాఫ్ అయితే యాజ్ అండ్ టుడే వరకు అయితే సఫిషియెంట్గానే ఉంది. అంటే డైలీ ఇన్స్పెక్షన్స్ అంటే మనకు వాళ్ళ ఇన్స్పెక్షన్స్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ని బట్టి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది.
అంటే ఎక్కడైతే మనము ఇన్స్పెక్షన్ చేస్తామో వాటి కిచెన్ కానివ్వండి, యాజ్ పర్ ద ఎఫ్ఎస్ఎస్ఏ ప్రకారం ఉందా లేదనేది చూస్తాము. అంతేకాకుండా స్టోర్ రూమ్ చూస్తాం. స్టోర్ రూమ్లో రా మెటీరియల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ వయలేషన్స్ని బట్టి మనము అవి వాళ్ళ అంటే డిపెండ్స్ అపాన్ ది వయలేషన్ ప్రకారం మనము అక్కడ హోటల్స్ని అంటే డైరెక్ట్గా మేము సీజ్ చేసే అయితే మాకు ఎఫ్ఎస్ఎస్ఎల్ లేదు. ఒకసారి మనము డిపెండ్స్ అపాన్ వయలేషన్ ప్రకారం లైసెన్స్ సస్పెండ్ చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళే క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మేడం, ఇంకోటి ఇప్పుడు మీరు ఎక్కడ సోదాలు చేసినా కానీ కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన మాంసము అందులో ఉంది, చాలా వరకు చెడిపోయిన ఉన్నాయి, లేకపోతే సింథటిక్ కలర్స్ దొరుకుతున్నాయి అనేటువంటి అంశాలు చెప్తా ఉన్నారు, వార్తలు కూడా వస్తున్నాయి. వాటిని సీజ్ చేస్తున్నారు. బేసిక్గా ఒక చికెన్ అనుకోండి, మటన్ అనుకోండి, ఒక హోటల్ వాళ్ళు తీసుకొని వస్తే ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు, ఎన్ని రోజుల వరకు దాన్ని వాడవచ్చు? ఒకవేళ ఆ విధంగా వాడితే అంటే అనుకున్న పీరియడ్ కన్నా ఎక్కువ రోజులు వాడితే ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా అండి ఎక్కడైతే మనము ఈ చికెన్ కుళ్ళిపోయిన చికెన్ ఒకసారి మనము మన ఇన్స్పెక్షన్లో కనుక దొరికితే వెంటనే మేము డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. వాటిని మేము వెంటనే మా ప్రెజెన్స్లోనే మా వాళ్ళే డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనకు కుళ్ళిపోయిన చికెన్ అవి అన్నీ కూడా వాళ్ళ డేట్స్ చూసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఎలాంటి టెంపరేచర్లో మెయింటైన్ చేస్తున్నారు